ముందుగా ఈరోజు ఇక్కడ ఉన్నాం కనుక మరి 10 రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగం విజయభాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో పరివృత పరిమళ సాంగత్యంలో ఈ ట్రస్టీలు మన బాలకృష్ణ సారు అలాగే సాంబశివరావు గారు ఈ ట్రస్టీలందరూ ఎంతో అద్భుతంగా మనకి ఎన్నో వసతులు అరేంజ్ చేసి ఈ కార్యక్రమాలన్నీ ఎంతో అద్భుతంగా పెట్టించారు. అంగరంగ వైభవంగా జరుపుకున్న 10 రోజులు గట్టిగా చెప్పలు కొడదాం పత్రిజీ ధ్యాన మహాయాగానికి. పిరమిడ్ సొసైటీలో చాలామంది చాలా చోట్ల తిరుగుతుంటారు. నేను దేశం అంతా తిరుగుతాను ఇప్పుడు సంగీతం వాయిస్తూ ధ్యానం కార్యక్రమాలు చేస్తూ. అందరూ అడుగుతుంటారు మీది మెయిన్ కేంద్రం ఎక్కడ అని. చాలా చోట్ల అందరికీ ఉంటాయి మెయిన్ కేంద్రాలు ఎక్కడో పలానా అని చెప్తూ ఉంటారు అన్ని ఆర్గనైజేషన్లో. మనం ఏంటంటే అన్ని చోట్ల మనం ఉన్నాయంటాం. కానీ ఈరోజు బాసిరెడ్డి గారు అనౌన్స్ చేశారు ఇవాళ ఇది ఆధ్యాత్మికత మన ధ్యానానికి రాజధాని అని కైలాసపురి. మరి ఇవాళ మనం గర్వంగా చెప్పొచ్చు మా కైలాసపురి మా రాజధాని అని. మరి ఇక్కడ ఎంత అద్భుతంగా జరుపుకున్నాం. పత్రిజీ చెప్పారు, మన భాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పారు 4 డైమండ్స్ ఉన్నాయి మనకి. ఒకటి మన కైలాసపురి, బెంగళూరు, అలాగే వశిష్ఠ గౌతమి, 4వది ప్రకృతి వ్యాలీ అని. మరి ఈ ప్రకృతి వ్యాలీ గురించి మాట్లాడాలంటే నాకు చాలా దాని గురించి అవగాహన ఉంది. ఎందుకంటే రాజుగారు మన పిరమిడ్ సొసైటీలో ఒక గొప్ప మాస్టర్ పత్రిజీ అన్నారు. మన పిరమిడ్ సొసైటీకి గొప్ప వక్త మన జగపతి రాజు అని పత్రిజీ సార్ ఒకసారి 10 ఏళ్ల క్రితం అన్నారు. ఒకసారి ఆయన ఎంతో అద్భుతంగా మాట్లాడుతుంటే ఆయన మాటలకి ఇన్స్పిరేషన్ అయ్యి మేమంతా యూత్ ఇవాళ నవకాంత్ కానీ ఆనంద్ కానీ ఎవరైతే యూత్ ఇవాళ గొప్పగా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వారిని ఫాలో అవుతూ వారు చెప్పిన పుస్తకాలు చదువుకుంటూ ఎన్నో వారు నిర్వహించిన శాఖాహారాల్లో మేమందరూ వారితో పాలు పంచుకొని వర్క్ చేయడం జరిగింది. మరి ప్రకృతి వ్యాలీ 2010లో నవంబర్ 27వ తారీఖున అక్కడ పత్రిజీ కొబ్బరికాయ కొట్టారు ప్రకృతి వ్యాలీలో. అప్పటి నుంచి నాకు అక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసు. ఆయన అన్నారు ప్రకృతిని మర్చిపోతే అంతా వికృతేనయ్యా అని. వికృతమైన జీవనానికి స్వచ్ఛ తెప్పి ప్రకృతి జీవనానికి నాంది పలకాలంటే ఇక్కడ అందరికీ రావాలి, ప్రకృతి వ్యాలీ మనందరం చేసుకోవాలని. మరి అక్కడ ఆయన ఏమన్నారంటే ఇక్కడ అన్ని పిరమిడ్లు కావాలి, ఇల్లులు కట్టడం కాదు 2000 పిరమిడ్లు కావాలని అడిగారు. మరి అందులో భాగంగా ఇప్పుడు ఒక 30 పిరమిడ్లు మరి వారి సాంగత్యంలో మనం మాస్టర్స్ అందరూ సహాయ సహకారాలతో మనం కట్టుకున్నాం. ఇప్పుడు 5 జరిగినాయి మహాకరుణ ధ్యాన మహాచక్రాలు, ఇది 6వది. ఈ యొక్క ధ్యాన మహాచక్రానికి అందరూ కూడా మరి కర్తాలు ఎలా అయితే ఇచ్చేశారో అన్నీ మనవే. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూడదు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అనుకోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి అలాగే ఉంటాడు. మనిషి యొక్క గుణాన్ని మనం ఎవరం మార్చలేం. మనిషి అట్లా ఉంటాడు. మనిషిని చూడొద్దు, ఆ మనిషి చేసే పనిని చూద్దాం. ఇవాళ బాసిరెడ్డి గారు ఇక్కడ ఎంత అద్భుతంగా చేశారంటే ఎవరి కోసం చేశారు చెప్పండి. ఇవాళ యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది దీని గురించి. ఇవాళ పిఎంసి ద్వారా కానీ మన TV9 రేపటి నుంచి TV9లో కూడా మన కార్యక్రమాలన్నీ ఆల్రెడీ వస్తున్నాయి, ఇంకా చాలా విరివిగా వస్తాయి. ప్రపంచం మాట్లాడుకుంటుంది దీని గురించి. ఎవరి కోసం చేస్తారు? పర్పస్ ఆఫ్ లైఫ్. ఆయన ఇక్కడ బాధ్యత తీసుకున్నారు. అలాగే రాజుగారు ప్రకృతి వ్యాలీ బాధ్యత తీసుకున్నారు. వారికి మనందరం సహకరించాలి. ఎందుకంటే సంగీతం ఒకడు వాయించాడు అనుకోండి ట్రూప్ ఉంటుందన్నమాట. మెయిన్ వాయిద్యానికి సహకార వాయిద్యాలు అందరూ సహకరిస్తే ఆ సంగీతం పండుతుంది. అంతేగాని నేను వదిలి చేసేస్తారంటే ఆ సంగీతం మొత్తం పాడైపోతుంది అనమాట. అలాగా బాధ్యత తీసుకున్నారు కాబట్టి వారికి సహకరించి మరి ఆ ప్రకృతి వ్యాలీలో జరిగే ఆ చక్కటి కార్యక్రమాన్ని మహాకరుణ ధ్యాన మహాచక్రం 6ని మనం విజయవంతం చేద్దాం. రేపు కొటాలో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి, దాన్ని కూడా విజయవంతం చేద్దాం. అలాగే ఇక్కడ మన వశిష్ఠగౌతమిలో కూడా ఉగాది సంబరాలు జరుపుకుంటాం, దాన్ని విజయవంతం చేద్దాం. ఇది మనందరం బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మనకు అద్భుతమైన బాధ్యతని మన గురువుగారు మనకు అప్పచెప్పారు. ఇది మనందరం గురుతర బాధ్యతని మనం నిర్వర్తించడమే నిజమైన ఆయనకి ఇచ్చే గురుదక్షిణ. థ్యాంక్ యూ.